సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కోపం వచ్చిందంటే మన మనసు కల్లోల సముద్రంలో తీరం దొరక్క అల్లాడిపోయే తెరచాప విరిగిన పడవలా అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, మన మాటల వల్ల ఆ తర్వాత ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో ఆ క్షణాన ఎవ్వరూ ఊహించరు. కడుపులో దాచుకున్న కోపం కట్టలు తెంచుకున్న ప్రవాహంలా మాటల రూపంలో బయటపడిపోతుంది. మీ చేతిలోని నీళ్లు మట్టి నేలపై పడితే ఇంకిపోతాయి. ఆ నీళ్లని మళ్లీ వెనక్కి తీసుకోవాలంటే తీసుకోలేరు కదండి. అలాగే మీరు కోపంతో అనే మాటలు ఎదుటి వాళ్ల మనసుల్లోనూ అలాగే ఇంకిపోతాయి. ఆ మాటల్ని మళ్లీ వెనక్కి తీసుకోవాలన్నా తీసేసుకోలేరు. ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త ఐటమ్ తో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ప్రియా గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే ప్రియా గారు. నమస్తే అండి. మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? బందర్ లడ్డు. బందర్ లడ్డు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్ బంజారా హిల్స్ నుంచి అండి. బంజారా హిల్స్ నుంచి వచ్చారు. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? శనగపిండి, నెయ్యి, బెల్లం, నూనె. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దామా? మరి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ శనగపిండిని కలుపుకోవాలా? వాటర్ కావాలా? బౌల్ కావాలి. ఓకే, బౌల్ తీసుకుందామా? ఓన్లీ శనగపిండి మాత్రమే తీసుకున్నాం. చాలా తక్కువ ఐటమ్స్ కదా? చాలా తక్కువ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. బాగుంటుందా? ఓ, అంతవరకు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడి చేసుకుందామా? ఓకే. డీప్ ఫ్రై కాండి? లడ్డు కదా, ఆయిల్ ఎలా చేస్తారు? అంటే ఇది జంతికల్లో చేసుకోవాలి. ఓకే, జంతికల్లో వేసుకోవాలి దీంట్లో ఫస్ట్. ఓకే, వేసుకొని అది మిక్సీ చేస్తే పొడి వస్తుంది అనమాట. రెడీ అయిపోయిందా పిండి? అయిపోయిందండి. ఇంకొంచెం వేడాలా? అందరికి ఇది అందులో వేసేసుకుందాం. ఇందులో వేసుకుందామా? సో ఇలా జంతికల్లా వేసుకోవాలండి. తిప్పాలా? ఇంకా దీంట్లో సాల్ట్ అలాంటి ఏం కలపక్కర్లేదు కదా? స్వీట్ కదండి కదా? లేదు, స్వీట్ కూడా బెల్లం వాడుతున్నాం కదా. తీసేద్దామా ఇది? తీసేయండి. ఓకే, ఆయిల్ పోతుంది కదా, టిష్యూలు వేసారు. ఓకే, మళ్ళీ వేసుకోవాలి ఇలానే. సో మొత్తం పిండి అంతా కూడా ఇలా జంతికల్లా వేసేసుకోవాలండి. ఓకే, తీసేసుకోవాలండి. తీసేసుకోవాలి. స్టవ్ చేసేద్దామా? ఇవి మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని చిన్న చిన్న పీసెస్ తీసుకుని వేయాలి కదా? చేసుకొని వేసుకోవాలండి. ఓకే, సో చిన్న చిన్న పీసెస్గా చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఓకే, దీన్ని మిక్సీ వేద్దాం. ఇలా సరిపోతుందండి? ఇలా చాలండి. సరిపోతుందా? తీసేద్దామా? తీసేద్దాం. ఓకే, ఈ బౌల్లో తీసేసుకుందామా? ఇందులో వేసుకుందామండి. సో మనం ముందుగా చేసుకున్న జంతికలన్నింటినీ కూడా మిక్సీ చేసుకుని ఇలా పౌడర్లా చేసేసుకోవాలి. అవును. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పాకం పెట్టుకుందాం. పాకం పెట్టుకోవాలా? ఇది సరిపోతుందా?
వాటర్ వేద్దామా? వాటర్. ఇది బెల్లం మునిగే వరకు వేయాలి వాటర్. కలుపుతూ ఉండాలా? కలుపుతున్నారు. మొత్తం పాకం అయిపోయాడు. హైలో పెట్టుకుందామా కొంచెం? పెట్టుకుందాం. ఓకే, వచ్చిందండి. సరిపోతుందా? తీగ పాకం కనిపిస్తుంది. సన్నగా అలా వాటర్ వస్తుంది కదా, అలా రావాలి. స్టవ్ ఆన్ లోనే ఉంచుకుని ఆ పాకంలో ఇది వేసేసుకోవాలి. ఓకే, కలిపేసుకోవాలి బాగా అండి. నెయ్యి వేసుకున్నాం. నెయ్యా? ఓకే. నెయ్యి కూడా పెద్ద ఎక్కువేం అవసరం లేదు కదా, సరిపోతుంది. ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. అంటే మన ఇష్టాన్ని బట్టి వేసుకోవడం. ఓకే, సో ఇది రెడీ అండి ఇప్పుడు? ఇది రెడీ అండి. వాటర్ ఇస్తారా? వాటర్ చేతికి పట్టుకుని లడ్డు చుట్టుకోవాలా? వేసుకోవాలి. ఓకే, అంటే అంటుకుపోకుండా కదా. సో లడ్డు చుట్టేసుకోవడమే ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో మొత్తం అంతా కూడా లడ్డు చుట్టేసుకుందాం అలానే. చుట్టేసుకుందాం. ఓకే, అయిపోయినాయండి. అయిపోయిందండి. జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలా? కావాలంటే ఇందులో కలుపుకుని కూడా పెట్టుకోవచ్చు కదండి. అంటే మన జీడిపప్పులో కూడా కావాలి అంటే జీడిపప్పు పెట్టుకోవచ్చు. బందర్ లడ్డు రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి ప్రియా గారు రెడీ చేసిన బందర్ లడ్డూలు. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. బందర్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బెల్లం, ఆయిల్, నెయ్యి. బందర్ లడ్డు తయారు చేసే విధానం క్లుప్తంగా: ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో శనగపిండి, నీళ్లు పోసి కొద్దిగా గట్టిగా జంతికల పిండిలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దానిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మన కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని జంతికల్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దానిలో బెల్లం, నీళ్లు పోసి తీగపాకం వచ్చే వరకు పట్టుకోవాలి. దాన్ని మిక్సీ చేసి పెట్టుకున్న పౌడరు, నెయ్యి వేసి బాగా కలుపుకుని ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకుని దాని మీద జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన బందర్ లడ్డు రెడీ. చూసారు కదండి బందర్ లడ్డు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నిజంగా ప్రియ గారు, మన షాప్స్ లో కొనుక్కుంటాం కదా, ఆ లడ్డు కంటే కూడా ఇంకా చాలా రుచికరంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా సకుల కోసం ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. చూసారు కదండి ప్రియా గారు రెడీ చేసిన బందర్ లడ్డూని. మరి మీరు కూడా ఇలాంటి సరికొత్త వంటకాలను మాకు పరిచయం చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402355556540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు.